రెండు చేతులు పైకెత్తి నేను చెప్పే మాట 3 సార్లు చెప్దాం. నా దేవునికి మహిమ కలుగును గాక. నాలుగోసారి చెప్పేశారు, పర్వాలేదులే. నేను ఎక్కడికి వెళ్ళినా నాకేదో ఒక ఊత పదం. ఎందుకంటే మనం చేసే ప్రతిదీ దేవుని మహిమ కలగాలి. అందుకే వాక్యానికి ముందు ఈ మాట నేను చెప్పడం జరుగుతుంది. మనందరం దేవునికి మహిమ చెల్లించవలసిన వారిని అన్నాం. స్తోత్రం. కనుక ఈ రాత్రి ముందుగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే నన్ను అమితంగా ప్రేమించి మీ ముందుకు తీసుకొచ్చిన మీ దైవజనులు, నేటి దినాల్లో ఇలాంటి దైవజనులు ఉండడం చాలా ఆశీర్వాదకరం. వారికి ప్రత్యేకమైన నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే చక్కగా తండ్రికి సహకరిస్తూ నా ఆశ ఏంటంటే, అయ్యారు పాస్టర్ గారు పిల్లలకి మీటింగ్ పెడతా ఉంటుంటాను ప్రతి 3 monthsకి ఒకసారి. ఎందుకంటే పాస్టర్ గారు ఉంటారు కానీ పాస్టర్ గారు పిల్లలు సేవకు సహకరించరు. కానీ బాబు అయితే చక్కగా, నిజంగా చాలా నాకు దేవుడిగా కనబడుతున్నాడు. చక్కగా మమ్మల్ని ఇక్కడికి తీసుకురావడం, మళ్ళీ అక్కడికి తీసుకువెళ్ళడం, చక్కగా ఎంతగానో తండ్రికి తగినట్లుగా ప్రేమిస్తున్న బాబు కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. నేను సంఘ సేవకుడు ఎలాగున్నాడో సేవకుడి పిల్లలు కూడా అలాగే ఉండాలని తపనతో మీటింగ్స్ పెడతా ఉంటుంటాను. అంటే పిల్లలు కొంతమంది, అంటే సేవకులను తప్పట్లేదు, మిమ్మల్ని పట్టించుకుని కొంతమంది సేవకులు ఏం చేస్తారంటే వారి పిల్లలు మా పిల్లలే కదా పర్వాలేదు అనుకుంటారు. కానీ రాంగ్ స్టెప్ వేస్తూ ఉంటారు వాళ్ళు. సాతానులు కూడా వాళ్ళ మీద ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే నేను అలాంటివి పెడతా ఉంటాను. కానీ మీ సేవకులు ఎలాగైతే చక్కగా ఉన్నారో అలాగే వారు కుమారుడు కూడా వాళ్ళ పిల్లలు చక్కగా ఉన్నారని, ఇంకా ఆత్మీయంగా ఉండాలని ఆశిస్తున్నాను. దేవుడు వారిని దీవించును గాక. మీరు కూడా కోపంగా చూస్తున్నారు, మీకు కూడా వందనాలు. బాగున్నారు అందరూ? రాత్రి ఏమైనా నిద్ర ఎట్టిందా? అట్లేదా? ఎందుకు అట్లేదు? వాక్యం బాగుందని అట్లేదా? బాబాయ్ స్తోత్రం. ఇదేట్రా బాబు, ఎవడో చెప్పాడు అన్నట్టుగా నిద్ర అట్లేదు అంటున్నారు ఏంటి? నిద్ర పట్టాలి. స్తోత్రం. కనుక రాత్రి అయితే చక్కని విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు కూడా ఇది 14వ సాయంత్రం. ఇందాక బాబు నేను ఇప్పుడు కారు మీద వస్తూ ఉంటుంటే మాట్లాడుతున్నాం, ఇది ఒక పండగలాగా ఉంటాయి నాన్న అని. మీకు ఎలా ఉందో తెలియదు కానీ పండగలు ఇవి మనకి ప్రతి సంవత్సరానికి. నా చిన్నప్పుడు అనుకునేవాడిని వాళ్ళకి చాలా పండుగలు ఉంటాయి, మనకు ఒక పండుగలా అనుకునేవాడిని. కానీ మనకి రోజు పండుగే. స్తోత్రం. ప్రతి ఆదివారం పండుగే. విమర్శించట్లేదు, సరదా ఆడుకుంటున్నాం. మనం విమర్శించకూడదు, ఎవ్వరిని విమర్శించకూడదు. కనుక ఈ సంవత్సరంలో 30 రోజులు పండుగలే. కడపలో ఉన్న చర్చికి పండుగలే, ఇక్కడున్న దేవుని చిత్తమైతే ఎక్కడైతే బ్రాంచెస్ ఉన్నాయో ప్రతి సంవత్సరం ఇలా జరుగునుగాక. ఇలా జరగాలంటే ఆమెనంటే సరిపోదు, సహకరించాలి. మీరు సహకరిస్తున్నారు చాలా చక్కగా. అందరూ బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. నిజంగా మీ సేవకులు మీరు ఎంతగానో ప్రేమిస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా నాతో మాట చెప్పారు. ఏమిటి అంటే, పామరులండి పిల్లలు, వాళ్ళకి ఎలా చెప్పాలో మనకి ఎంత తెలుసో అంత చెప్పేస్తే వాళ్ళు తీసుకోలేరు, వాళ్ళకి ఎంత అవసరమో అంతే చెప్తే తీసుకుంటారు అని అక్కడ ఉద్దేశించి చెప్పారు లాస్ట్ ఇయర్. నాకు అయ్యగారు మర్చిపోయారు తెలియదు, లాస్ట్ ఇయర్ నాకు చెప్పారు. కనుక మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు అంటే, చూడండి, తల్లిదండ్రులు పిల్లలకి ఏది పడితే అది పెట్టరు. పెట్టేది ఎంతైనా శ్రేష్టమైనది పెట్టాలనుకుంటాం మన పిల్లలకి. అవునా కదా? ఒక్కొక్కసారి మనకు తినడానికి స్తోమత లేకపోయినా మన పిల్లలకు పెడతామా మంచిది?
అంటే ఉన్నదే పెడతాం కదా, ఏమండి? అలాగా మీ పిల్లల కోసం మీరు ఎంత ఆలోచిస్తారో మీ ఆత్మీయ తండ్రి అయిన మీ సేవకులు తన ఆత్మీయ పిల్లలైన మీ కొరకు వాక్యం పెట్టాలి. వాక్యం పెట్టాలి. ఎవరిని పడితే పిలవడం కాదు, మంచి ఆహారం మా పిల్లలకు పెట్టాలి అనే ఉద్దేశంతో ఈ పండుగలు ఏర్పాటు చేశారు. కనుక ఇవి ఆత్మాభివృద్ధి కూడికల కంటే వాక్య ధ్యాన పండుగలను పెడితే ఇంకా బాగుంటుంది. స్తోత్రం. ఏంటండి ఏ పండుగలు ఇవి? వాక్య ధ్యానిస్తున్నాం మనం 30 రోజులు వాక్య ధ్యాన పండుగలు. దేవునికి మహిమ కలుగునుగా. కనుక నిజంగా నేను ఈ వాక్య ధ్యాన పండుగలకు రావడం నిజంగా నేను చాలా హ్యాపీగా. అయ్యగారు ఫోన్ చేస్తే 30 రోజుల పండుగలు అనుకుంటాను, అలాగే ఫోన్ చేశారు. ఓకే, ఏదేమైనప్పటికీ మీతో పాటు నేను ఆనందిస్తున్నాను చెప్పడానికి ఈ మాటలన్నీ చెప్తున్నాను. మహిమ కలుగునుగా. మంచిది. ఒకసారి మనం గ్రంథాన్ని చూద్దాం. ఈరోజు మనం నేర్చుకోబోతున్న పాఠం దేవుని చిత్తం. చాలాసార్లు ఈ మాట మీరు ఎప్పుడైనా ఆలోచించారో లేదో నాకు తెలియదు, కానీ ఈ మాట గురించి చెప్పాలి అంటే చాలా మంచి విషయాలు ఉన్నాయి బైబిల్లో. చాలా మంచి విషయాలు ఉన్నాయి. చాలాసార్లు మనం ఏమంటామంటే అమ్మాయి పెళ్ళి ఇప్పుడు చేస్తావురా అని అడిగామనుకో, చూద్దావురా, మా ఊరు ఉన్నాడు తెలిసినాడు బంధువు, చేద్దాం అనుకుంటున్నాను, దేవుని చిత్తం అంటాం. అవునా కదా? ఒకడు దొంగతనం చేశాడట. దొంగతనం చేస్తే పట్టుబడ్డాడు, పోలీసులు పడుచుకున్నారు. అలా ఆవిడ అడిగిందంట, ఇదేంటండి దొంగతనం చేశారు, అసలు మీరు ఇప్పటి వరకు దొంగతనం చేస్తున్నారా అంటే, ఏం చేస్తాం మరి, దేవుని చిత్తం అన్నాడట. అంటే చాలా సందర్భాల్లో దేవుని చిత్తం అనే మాటకు అర్థం తెలియదు మనకి. జాగ్రత్తగా వినాలి. దేవుని చిత్తం అనే మాటకు అర్థం తెలియదు. ప్రతిదానికి మనం ఏం ముడేటేస్తామంటే మనం చేయవలసింది చేసేసి దేవుని చిత్తమండి, దేవుని చిత్తమండి అని అంటాం. అసలు బైబిల్లో దేవుని చిత్తం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఫస్ట్ అసలు దేవుని చిత్తం అంటే ఏంటో మనము తెలుసుకోవాలి. దేవుని చిత్తం అంటే ఏంటో తెలియకుండా ప్రతిసారి దేవుని చిత్తం, దేవుని చిత్తం, దేవుని చిత్తం అని మనం అనకూడదు. చాలాసార్లు ఏదైనా దేవుని చిత్తమే జరుగుతుంది, కానీ వాస్తవానికి దేవుని చిత్తం అంటే ఏంటో తెలుసుకోగలిగితే, దేవుని చిత్తం అంటే ఏంటో తెలుసుకోగలిగితే చాలా ఆశీర్వాదకరంగా మన జీవితం ఉంటుంది. నువ్వు చేయవలసిందంతా చేసేసి దేవుని మీద తోసేసినట్లుగా దేవుని చిత్తం అంటే కుదరదు. అందుకే మన మూల వాక్యం యోహాను గారు రాసిన మొదటి పత్రిక, నిన్న కూడా నాకు యోహాను పత్రికలో ఇచ్చారు, అందుకే నేను ఉపద్ఘాతం ఏమి చెప్పకుండా డైరెక్ట్గా వాక్య భాగంలోనికి వెళ్తున్నాను. 2వ అధ్యాయం పేజీ నెంబర్ 221, 16వ వాక్యం 17వ వాక్యం చదువుదాం. ఇక్కడ చాలా చక్కగా భక్తుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులలో ఒకరైన యోహాను గారు చాలా ఖచ్చితంగా చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటున్నాడంటే, లోకమును దాని ఆశ గతించిపోతుంది. అంటే లోకము గతించిపోతుంది. లోకములో దేని గురించి అయితే మనం ఆశపడతామో ఆ ఆశలు కూడా గతించిపోతాయి తర్వాత. కానీ దేవుని చిత్తం జరిగించేవాడు మాత్రం నిరంతరం వాడు నిలిచిపోతాడు. ఆమేన్, ఆమేన్.
నీకు అర్థమైందా, అర్థం కాలేదా? ఈ లోకం గతించిపోతుంది. లోకంలో ఉన్న ఆశలు చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే ఒక మంచి ఇల్లు కట్టుకోవాలనుకుంటాం, అదొక ఆశ. మన అమ్మాయికి లేక అబ్బాయికి మంచి అమ్మాయితో లేక మంచి అబ్బాయితో వివాహం చేయాలనుకుంటాం, అదొక ఆశ. వివాహం అయిన తర్వాత చక్కగా పిల్లలు పుట్టాలి, మగపిల్లడు పుట్టాలి, ఆడపిల్ల పుట్టాలి అని ఆశపడతాం, అదొక ఆశ. నేనేమంటానంటే ఈ లోకం గతించిపోతుంది. లోకంలో ఏ ఆశలైతే మనం కలిగి ఉన్నామో పర్వాలేదు, ఏ ఆశలైతే కలిగి ఉన్నామో ఏడిస్తే ఆయన నా వైపు మాత్రం చూడండి, ఆ అమ్మాయి వైపు చూడకండి. పిల్లలు అల్లరి చేస్తారు, చేయనుండి పర్లేదు. మనం చేస్తే తప్పు, పిల్లలు చేస్తే తప్పు ఏం కాదు. ఓకే, వినాలి. కొంతమంది పిల్లలు అల్లరి చేస్తారు కానీ బయట తీసుకెళ్ళిపోతారు, తీసుకెళ్ళొద్దు, పర్లేదు, ఉంచు, దేవునికి మహిమ కలుగును కాదు. వినండి, జాగ్రత్తగా వినండి. ఏమండి, నేనైతే జాగ్రత్తగా చెప్తాను. ఆ అమ్మాయి ఏడ్చినా నవ్వినా మీరు మాత్రం అటువైపు పెట్టగలను మైండ్ సెట్. ఓకే, లోకం గతించిపోతుంది. లోకంలో ఉన్న ఆశలన్నీ గతించిపోతాయి. అర్థమవుతుందా తల్లులారా? అర్థమవుతుందా నాన్న? లోకం గతించిపోతుంది. లోకంలో, లోకం అంటే ఎవరో? మనమే లోకం. మనం గతించిపోతాం. ఆశ అంటే ఎవరు? మనమే. మనం లేకపోతే ఆ ఆశ కలిగిన వాడు ఎవరుంటాడు? మానవుడే లోకం. లోకం అంటే మానవుడు, ఆశ అంటే మానవుడే, మానవుడు అంటే ఆశ. ఇప్పుడు ఈ మానవుడైనటువంటి లోకము, ఆశ అనబడిన మానవుడు గతించిపోతాడు. కానీ నిరంతరం నిలిచేది ఏంటంటే దేవుని చిత్తం నిరంతరం నిలిచిపోతుందట. నిజంగా మీ సేవకుడు ప్రార్థన చేసి లేకపోతే మనసులోకి వచ్చి ఈ పాయింట్లు రాస్తారో తెలియదు, కానీ మీకు సంఘానికి, నేటి సంఘ విశ్వాసులకు అవసరమైన టాపికే. ఒక చోట రాజబొమ్మంగి అని 1 year బ్యాక్ వాక్యం చెప్పడానికి వెళ్తే ఉదయం వాక్యం అయిపోయింది, సాయంత్రం వాక్యాన్ని చెప్పాలి, రూమ్ ఇచ్చారు, నేను రెస్ట్ తీసుకుంటున్నాను. ఆ సంఘం పాస్టరమ్మ గారు నడిపిస్తూ ఉంటారు. ఆవిడ నా దగ్గరికి వచ్చి, అయ్యారు ఉదయం చెప్పిన వాక్యం బాగుంది కానీ అని కానుకల కోసం చెప్పండి అయ్యారు అంది. నాకు అసలు ఇది చెప్పండి అని అంటే చెడ్డ చిరాకు వచ్చేస్తుంది. వెంటనే మైక్ తీసుకున్నాను. మైక్ తీసుకుని ఏమన్నాను తెలుసా? ఇలాగా అంటే మీ పాస్టమ్మ గారు చాలా గొప్ప ఆవిడ, కానుకల కోసం చెప్పండి, ఇది కోసం చెప్పండి అని అనలేదు అని చెప్పి, నేను ఏదైతే చెప్పాలని దేవుడు అనుకున్నాడో అది చెప్పాను. నేను ఏం చెప్పడానికి ఈ మాట చెప్పానంటే, నేటి సంఘానికి ఏ మాట అవసరమో ఆ పాయింట్ ఇస్తే చాలు, దాని ద్వారా అద్భుతమైన సందేశాన్ని అందించగలిగిన వాడు దేవుని ఆత్మ, పరిశుద్ధాత్ముడు. స్తోత్రం. కనుక ఈ చిత్తం అనే మాట మీరు ఎంతవరకు అనుకున్నారో నాకు తెలియదు, కానీ దీన్ని నేను స్టడీ చేయగలుగుతుంటే అద్భుతమైన విషయాలు బయటపడతా ఉన్నాయి. అందుకే నేను ఏం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, లోకంలో ఉన్న ఆశలన్నీ మనకి గతించిపోతాయి. ఎవరైతే దేవుని చిత్త ప్రకారంగా జరిగిస్తాడో, మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే దేవుని చిత్త ప్రకారంగా వాడు ఉంటాడో వాడు నిరంతరము నిలవబడతాడట. ఆమేన్. అంటే దేవుని చిత్తాన్ని జరిగించే వాడికి మరణము లేదా పాస్టర్ గారు? మరణం లేదా? మరణం లేదు. ఏ మరణం లేదు? శారీరక సంబంధమైన మరణం అందరికీ ఉన్నా ఆత్మ సంబంధమైన మరణము దేవుని చిత్తాన్ని జరిగించే వాడికి లేదు. ఆమేన్. అందుకే బైబిల్ చాలా ఖచ్చితంగా చెప్తుంది ఏమిటంటే, ఎవరైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తారో ఏమండి, వాళ్ళు నిరంతరం కూడా నిలవబడతారు, నిరంతరము వారు ఉంటారు. ఇప్పుడు నేను ఏమంటారంటే, దేవుని చిత్తం అంటే ఏమిటి? అసలు దేవుని చిత్తం అంటే ఏమిటి? ఇందాక చెప్పినట్లుగా కత్తితో పొడి చేసి లేకపోతే ఒకరిని కొట్టేసి లేకపోతే ఒకరిని ఏదోటి చేసి ఏం చేస్తారా దేవుని చిత్తం అంటే కుదరదు. అసలు దేవుని చిత్తం అంటే ఏంటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని చిత్తం అంటే ఏంటో మనం తెలిస్తే మనం అసలు
నిజమైన క్రైస్తవులుగా మార్చబడతాం, నిజంగా దేవునికి అనుకూలంగా మనము ఉంటాం. చూడండి, దేవుని చిత్తం అంటే ఏమిటో నేను చెప్పడానికి మీకు ప్రయత్నిస్తూ ఉంటాను. ఒకసారి అందరూ చేతులు పైకెత్తి దేవుని మహిమ చెప్తామా? ఆ దేవునికి మహిమ కలుగును కాదనండి అనండి, 3 సార్లు అనండి. దేవుని చిత్తం అంటే ఏంటో మనం ఆలోచించే ముందు ఒక మాట చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వాక్యాలు చూద్దాం. భక్తుడైన యోహాను గారు రాసిన సువార్త 9వ అధ్యాయము 31వ వాక్యాలు చూద్దాం ఒకసారి. అందరూ బైబిల్ తెరిచి. దేవుడు పాపుల మనవిని ఆలకింపడని ఎరుగుదము. ఎవడైనను దేవభక్తుడై ఉండి జరిగించిన ఎడల. ఇక్కడ చూడండి, దేవుడి చిత్తం అంటే ఏంటో చెప్తాను, దానికి ముందు ఒక మాట మీకు చెప్తున్నాను. దేవుడి చిత్తం చెప్పున జరిగించేవాడు నిరంతరము వాడు నిలవబడతాడు. ఇది మూలవాక్యం. రెండవ మాటగా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, దేవుడు పాపుల మనవి వినడు. చెప్పండి, ఏం వినడట? పాపుల మనవి దేవుడు వినడు. మరి ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు అంటే, యెర్మీయా గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఏమిటి అంటే, ప్రార్థన చేస్తా ఉంటుంటే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరట్లేదంట. దేవుని సన్నిధికి చేరట్లేదు ఏంటి అని ఆ భక్తుడు దేవుని అడిగితే, దేవుడిస్తున్న సమాధానం ఏమిటి అంటే, నీకు నాకు పాపమనే గోడ అడ్డుగా ఉంది గనక అందుకే నీ ప్రార్థన నా సన్నిధికి రావటం లేదు. ఈరోజు నేను ఏమంటానంటే, మన ప్రార్థన వినాలి దేవుడు అంటే. ప్రార్థన అంటే అర్థం ఏమిటి? దేవునితో సంభాషణ. చెప్పండి అందరు కలిసి బిగ్గరగా. దేవుడితో సంభాషణ అంటే అర్థం ఏంటి? దేవుడితో మాట్లాడటం. ఇప్పుడు మీ అయ్యగారు నేను మాట్లాడుకోవాలంటే మా మనసులు కలవాలి, మా ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. మేమిద్దరం ఆయన మాట్లాడుతున్న మాట నేను పెడచో పెట్టానంటే ఆయన మాట, లేకపోతే ఆయనతో సరైనటువంటి అవగాహన నాకు లేదు, లేక సరైనటువంటి మనస్సు ఇద్దరిది ఒకటిగా లేదు, కలవలేదు కనుక ఆయన ఏం చెప్పినా నేను పెడచో పెడతా ఉంటాను. ఈరోజు చాలా మంది పిల్లలు ఎలా ఉన్నారంటే, తల్లిదండ్రులు చెప్పే మాట వినరు. కొన్ని చోట్ల తల్లిదండ్రులు చెప్పే మాట వినకుండా ఈ పిల్లలు తల్లిదండ్రులు చెప్పే మాట పెడచో పెడతా ఉంటారు. ఫోన్ ఎందుకు ఇప్పుడు అంటే, ఫోన్ కావాలి డాడీ అంటారు. ఫోన్ వద్దురా అంటే చచ్చిపోతానంటది. ఫోన్ వద్దురంటే చచ్చిపోతానంటాడు. అంటే పిల్లలు ఏ ఆశ అయితే వారు కలిగి ఉన్నారో ఆ ఆశను తీర్చకపోతే తల్లిదండ్రులను ఎదిరించే పిల్లలు ఈ ప్రపంచంలో లేరా? చాలా సందర్భాల్లో కనబడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి మన కుటుంబాల్లో లేకపోవచ్చు, కానీ చాలా సందర్భాల్లో ఇలాంటి వారు కనబడుతూ ఉంటారు. అందుకే దేవుడు మన ప్రార్థన వినాలి అంటే, దేవుడు ఏదైతే మన హృదయాలు కోరుకున్నాడో అలాంటి హృదయముగా మన హృదయం ఉండాలి. చూడండి, ఆలకింపులను ఎరుగుదము. ఎవడైనను దైవ భక్తుడై ఉండి ఆయన చిత్తము జరిగిస్తే తప్పకుండా దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తాడు. ఇక్కడ చూడండి, ఎవరైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తారో వారు నిలవబడతారు. అన్ని గతించిపోతాయి, కానీ దేవుని చిత్తాన్ని జరిగించేవాడు మాత్రం నిరంతరము అలాగే ఉంటాడు. అందుకు ఒక మాట ఉంది కీర్తన గ్రంథంలో, ఏంటంటే నీతిమంతుడు ఖర్జూరపు మొగ్గు వలె చిగురిస్తారట. స్తోత్రం కలుగునగాక. బైబిల్లో ఒక మొక్క ఉందండి, అది ఏంటి తెలుసా? ఒలీవల మొక్క, ఒలీవల చెట్టు. అందుకే కీర్తనాకారుడైన దావీదు అంటాడు, నేనైతే దేవుని సన్నిధిలో ఒలీవ మొక్కలాగున్నాను అంటాడు. అంటే అర్థం ఏమిటంటే, పిల్లలు కూడా కీర్తనాకారుడు ఎలా పోల్చాడంటే ఒలీవ మొక్కలతో పోల్చాడు. నేను ఇప్పుడు మీకు చెప్తాను, జాగ్రత్త వైపు చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు ఒలీవ చెట్టుతో ఎందుకు పోల్చాడు అంటే, ఒలీవ చెట్టుకున్న గుణం ఏంటంటే
శాశ్వతం, నిరంతరము నిలిచే చెట్టు అది. అందుకే కదా నోవాహు దినాలలో ఏమండి ఒకసారి ఈ ప్రాంతం అంతా చూడంటే అన్ని చెట్లు అన్ని వాడిపోయే కానీ ఒలీవ చెట్టు మాత్రం చిగురిస్తా ఉంది. అంటే ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా ప్రతి క్రైస్తవుడు ఎలా ఉండాలో తెలిసిన ఒలీవ చెట్టులాగా ఉండాలి. ఆమె చెప్పండి. ఒలీవ మొక్కలాగా ఉండాలి. ఆమె చెప్పండి. ఒలీవ ఆకులాగా ఉండాలి. ఆమె చెప్పండి. ఎందుకంటే ఒలీవ చెట్టుకున్న గుణం ఏంటంటే చిగురించే గుణం. చెప్పండి కొడదామా? ఏ గుణం చెప్పండి? చిగురిస్తుంది. ఒక్కొక్కసారి మన జీవితాల్లో ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, నువ్వు ఇలాంటి దాని అంటే మనం వెంటనే ఏమైపోతాం చెప్పండి? గబగబ గబగబ లోపలికి వెళ్ళిపోయి తలుపేసుకుని ఏడుస్తా కూర్చుంటాం. ఇంటికే వెళుతున్నామంటే మా ఇలాగన్నాడే అమ్మా అంటది. లేకపోతే ఇంటికే వెళుతున్నామంటే చూసావా నాన్న ఇలాగన్నాడు. నేను అంటాను, ఎవరు ఎన్ని ఏమన్నా సరే నువ్వు ధైర్యంగా ఉండి దేవుని మీద ఆధారపడగలిగితే నిరంతరము ప్రతిరోజు నువ్వు చిగురించే అనుభవం ఉండదు గాక, ఆశీర్వదించే అనుభవం ఉండదు గాక, జీవించే అనుభవం ఉండదు గాక. అలా ఉండాలి అంటే మనం ఏం చేయాలి తెలిసిన? ఒలీవ చెట్టులాగా మార్చబడాలి. స్తోత్రం కలిగిన గాక. ఒలీవ చెట్టుగా మార్చబడాలంటే దేవుని చిత్తాన్ని మనం జరిగించాలి. దేవుని చిత్తాన్ని జరిగించేవాడు మాట రెండవది ఏంటంటే వారి ప్రార్థన దేవుడు వింటాడట. ఏమింటాడట చెప్పండి ఒకసారి? ప్రార్థన వింటాడట. మొదటిది నిరంతరము నిలబడతాం దేవుని చిత్తం ప్రకారంగా జరిగిస్తే. ఎన్ని అవమానాలు వచ్చినా నువ్వు కదల్చబడవు. అందుకే నీతిమంతులు ఎప్పుడు కూడా కదల్చబడరటండి. మనము దేవుని చిత్తం ప్రకారంగా జరిగిస్తే నువ్వు కదల్చబడవు. ఎంతమంది నిన్ను ఏం చేసినా సరే, ఎంతమంది నిన్ను ఇక్కడి నుంచి తప్పిద్దామన్నా, లేకపోతే నీ మీద ఎన్నో రకరకాలుగా పన్నాగాలు పన్నినా నీవు ఎవరమంటే దేవుని చిత్తానుసారంగా జరిగిస్తున్నావు కనుక ఎవ్వడు నిన్నేమీ చేయలేడు. గట్టిగా చెప్పండి. ఆమె చెప్పండి. ఎవరైతే దేవుని చిత్త ప్రకారంగా జరుగుతున్నారో అలా చెప్పాలి. ఆమె పాస్టర్ గారు అప్లై చేస్తున్నారేమో, మీరు దొంగ నాటకాలు ఆడేస్తున్నారు ఏంటి? రెండవది ఏమండి, దేవుని చిత్త ప్రకారంగా ఎవరైతే జరిగిస్తారో వారి ప్రార్థన దేవుడు వింటాడట. దేవుని చిత్తం అంటే ఏంటి చెప్తాను. ముందు ఆశీర్వాదాలు మాట్లాడేసుకుని తర్వాత గోవులు వాయిపడేసుకుందాం. అందుకే నేను ఏం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే ఈ మాట మైండ్లో పెట్టుకోవాలి. దేవుని చిత్త ప్రకారంగా నువ్వు జరిగిస్తే నెంబర్ 1 నువ్వు నిరంతరం నిలవబడతావు. రెండవది దేవుని చిత్త ప్రకారంగా నువ్వు జీవిస్తే నీ ప్రార్థన దేవుడు వింటాడు. ఇంకేముంది? అయిపోయింది వాక్యం. ప్రార్థన చేసుకున్నారా? అవలేదా? టైం అవ్వలేదు అన్నారా? వాళ్ళకి ఇంకేంటి టైం అవ్వలేదు అన్నారా? అమ్మయ్య స్తోత్రం. హల్లెలూయా. రాత్రి చెప్పాను, యేసుక్రీస్తు భక్తులా ఇందిరాగాంధీ భక్తులా? యేసుక్రీస్తు ప్రభు వారి భక్తులు ఏం చేస్తారు అంటేంటి? ఏం చేస్తారు అంటుందమ్మా? అంటుంది. 2 చేతులు పైకెత్తి ఒక చేతి ఇందిరాగాంధీ భక్తురాలు 2 చేతులు చెప్పండి గట్టిగా. మళ్ళీ చెప్పింది ఎందుకు చెప్తాను తెలుసా? స్కూల్లో ఎలాగో చెప్తారు, చెప్పు అంటారు. 100 సార్లు అంటే కానీ ఆడికి ఆరాదు. మా బతుకు కూడా అలా అయిపోయింది. ఏం చేస్తాం? అందుకే చెప్పింది మీకోసమే 2 విషయాలు చెప్పుకున్నాం. దేవుని చిత్త ప్రకారంగా జరిగిస్తే ఏం జరుగుతుంది? నిరంతరం నిలబడతావు. ఆమేన్. రెండవది దేవుని చిత్త ప్రకారంగా జరిగిస్తే వేరు వస్తున్న దగ్గరికి ప్రార్థన దేవుడు వింటాడు. ఇప్పుడు నేను దేవుని చిత్తం అంటే ఏంటో కొన్ని విషయాలు చెప్పి నేను ముగించడానికి ఇష్టపడతాను. దేవుని చిత్తం అంటే ఏంటో ఇందాక చెప్పాను చూసారా? దేవుని చిత్తం అంటే ఎలాగా అలా కాదు. బైబిల్లో ఏదుందో అదే దేవుని చిత్తం. అసలు ఏముందో చూద్దాం ఒకసారి. తీయండి ఒకసారి. అపోస్తులైనటువంటి పౌలు గారు దశలోనికియ సంఘానికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం
3వ వాక్యాన్ని చదువుదాం. మీరు పరిశుద్ధులగుటయే, ఆ, అనగా ఆ, మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే ఆ, దేవుని చిత్తము. ఆ, మీలో ప్రతివాడును ఆ. దేవుని ఎరుగని అన్యజనుల వలె ఉమ్. కామాభిలాషయందు కాక ఆ. పరిశుద్ధతయందును. ఇక్కడ 4వ అధ్యాయం 3వ వాక్యంలో ఏం రాయబడిందంటే పేజీ నెంబర్ 186, 186. ఏమా నా వైపు చూడండి, అందరు నా వైపు. రే తల్లి, రే మంచిది పెట్టించు, లేదా ప్యాకెట్ ఇచ్చి ఆమె మీద పంపేస్తాడా? ఓకే, అంటే ఆడ మగ అని తెలుసుకోవడానికి. ఈరోజు పిల్లల్లో ఎవరు ఆడ ఎవరు మగ తెలియట్లేదు. పిల్లలు అలాగే ఉన్నారు, పెద్దలు అలాగే ఉన్నారు. ఒకళ్ళు బండి మీద చాలా ర్యాష్కెళ్ళిపోతున్నారు. ఏంటమ్మా అంత ర్యాష్కెళ్ళిపోతున్నావు అని చెప్పడానికి కొంచెం ఫాస్ట్గా వెళ్తుంటే ఆడి మగుడు, ఆవిడకి పిల్లకుంది, ప్యాంటు షర్ట్ వేసుకున్నారు. అందుకే ఏమ్మా ఓకే, జాగ్రత్తగా వెళ్ళండి. ఇక్కడ దశలోనికే సంఘానికి రాస్తున్న పత్రికలో 4వ అధ్యాయం 3వ వాక్యంలో ఏముందంటే, ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం తెలుసా? దేవుడి చిత్తం అంటే ఏంటో రాసుకోండి, మైండ్లో పెట్టుకొని రాయడం రాకపోతే. ఇప్పటి వరకు దేవుడి చిత్త ప్రకారంగా జరిగిస్తే వచ్చే ఆశీర్వాదం 2 చెప్పారు. 1 నిరంతరం నిలబడతావు, 2 నీ ప్రార్థన వింటాడు. ఈ విషయాలు ఇప్పుడు మనం నేర్చుకోబోతుంది ఏమిటంటే, దేవుడి చిత్తం అంటే ఏంటో మనం నేర్చుకోబోతున్నాం. అందులో నెంబర్ 1 ఏమిటంటే 4వ అధ్యాయం 3వ వాక్యంలో ఏమి రాయబడిందంటే, నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వములకు దూరముగా ఉండుటయే దేవుడి చిత్తం. ఇప్పుడు మనకు అర్థమయ్యే భాషలో ఈ మాట గురించి వివరించుకోవాలంటే, మనము పరిశుద్ధులుగా ఉండటమే దేవుని చిత్తమట. ఆమెను చెప్పండి. మనము పరిశుద్ధులుగా ఉండటమే దేవుని చిత్తం. అంటే పరిశుద్ధత అంటే అర్థం ఏంటి అసలు? అలా సడన్ గా అయిపోయారే, చూస్తా సీరియల్ అడ్వర్టైజింగ్ వచ్చినట్టుగా అయిపోయారు. మీరు చూడలే, మా ఊళ్ళో సీరియల్ చూస్తూ ఉంటారు. చూస్తా సీరియల్లో వెంటనే టిక్ టిక్ అక్కడ ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ ఎత్తితే ఏదో అయిపోద్ది. అప్పుడే వాషింగ్ పౌడర్ నిర్మా అని అడ్వర్టైజింగ్ వస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఒక్కొక్కసారి ఆ ఎపిసోడ్ ఆ రోజుకి అయిపోద్ది, రేపు ఏం జరుగుతుందో తెలియదు. ఎడమైపున గుండెగా ఇప్పుడు వేరుకు వచ్చేస్తుంటది. ఒక్కొక్కసారి పటా కూడా కట్టేస్తుంటుంటారు కొంతమంది. సీరియల్ ద్వారా బీపీ షుగర్ గుండెపోట్లు వచ్చేస్తున్నాయి. అలాంటి ఎవరు లేకపోతే స్తోత్రం చెప్పండి. గుండెపోట్లు కాదు, సీరియల్ చూసి అలవాట్లేని వాళ్ళు. కొంతమంది చేతులు రాలేదా? ఎవరి చేతులు అయితే రాలేదా? టీవీలు చూస్తే టీవీ ఆయన చూడండి, మా ఓడి చూస్తాడేమో పంప తీసి. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధత అంటే అర్థం ఏంటి? పరిశుద్ధత చెప్పాలి. చెప్తారా? వీటి నాయకులు చూస్తున్నారు, తెల్లగైపోయినట్టు పంప తీసి. అబ్బా, నెక్స్ట్ ప్రసంగం మీదే. బాగా చెప్పారు. వెరీ గుడ్. మరొక ప్రశ్న వేస్తానే. పవిత్రత పరిశుద్ధత ఈ రెండు ఒకటే వేరు? పవిత్రత పరిశుద్ధత వేరు. పవిత్రత వేరు, పరిశుద్ధత వేరు. ఇప్పుడు అయ్యగారు ఏమన్నారు? మీరు బుర్రకి తలకు ఊపుతున్నారు. నువ్వేమన్నానా? నిజమే కదా? నిజమేనా? నిజం. పాపం లేని వాడైనా మలినం లేని వాడైనా ఒకటే. ఇప్పుడు నేనేమంటానంటే, మీరు మా ఇంటికి వచ్చారు, బాగా వినాలి, బాగా అర్థమవుతున్నాయా? అర్థమైతే తలక లోపొద్దు చేతి లోపండి పైకెత్తి స్తోత్రం ఓపండమ్మా. ఏ రాజకీయ నాయకులు మనం ఓపెన్, మన చేత కదా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వినండి, మీరు మా ఇంటికి వచ్చారు, రాగానే ఏం చేస్తాను? పోలు, నేను మీ ఇంటికి వచ్చాను, ఏం చేస్తారు? వందనాలు చెప్తున్నారు, అది అనకంటే మంచినీళ్ళు ఇస్తారు. ఇప్పుడు మీరు మా ఇంటికి వస్తే మంచినీళ్ళు ఇచ్చాను. మంచినీళ్ళు ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి నీళ్ళు ఇవ్వగానే ఏ సరత్నం చేయి అంటే తాగేస్తారా?
అవి ఏం చేస్తావు? ఏం చేస్తావు? తగతావా? ఏం చేస్తారమ్మా? ఏం చేస్తారు? ఇలా చూస్తారు ముందు. అయ్యబాబు అంటే ఏంటి? పొరపాటుగా ఎంత నలుకుంటే ఏం చేస్తావు? ఏం చేస్తావు? గట్టిగా చెప్పాలి. పారబోసేస్తావా? నలకలున్న మనుషులు ఇచ్చి నలక మొహంది అని తిట్టవా? పైకి తిట్టినా తిట్టకపోయినా మనసులో అనుకోవా? ఇప్పుడు నేను ఏమంటానంటే, గ్లాసుడు నీళ్ళల్లో చిన్న నలకుంటేనే ఈ నీళ్లు పక్కన పెడతావే. దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుడి దగ్గర మనలో పరిశుద్ధత లేకపోతే ఆయన చిత్తం మన జీవితంలో జరుగుతుందా తల్లులారా? జరగదు. అందుకే నెంబర్ 1 పాయింట్ ఏమిటంటే, మొదటి పాయింట్ ఏమిటంటే, దేవుడి చిత్తం అంటే ఏమిటంటే పరిశుద్ధంగా జీవించడమే దేవుడి చిత్తం. ఇప్పుడు నేను ఇంకా కాస్త ముందుకు వెళ్ళి అడుగుతా. నాన్న నువ్వు పేరేం పేరు? జగన్ శేఖర్. జగన్ అంటే మా జగన్ గారు గుర్తొచ్చేసి స్తోత్రం. శేఖర్. ఇప్పుడు మరొక మాట చెప్తాను. శేఖర్ ముఖం మీద చిన్న మచ్చ వచ్చింది. ఆ మచ్చ పోగొట్టుకోవడానికి ఎన్ని గంటలు ఆలోచిస్తావు? 24 గంటల్లో. అస్తమాల మచ్చ మీద వెళ్తా చెయ్యి. ఎందుకు వెళ్తుంది? ఈ మచ్చ ఎలా పోతుందిరా? ఈ మచ్చ ఎలా పోతుందిరా? కేవలం నీ శరీరం మీద ఉన్న మచ్చ గురించి అంత ఆలోచిస్తున్నావు. కేవలం నువ్వు మంచినీళ్ళు తాగే గ్లాసు నీళ్ళలో ఒక చిన్న నలుగు గురించి ఆలోచిస్తున్నావు. నీ హృదయంలో ఉన్న మచ్చల గురించి పరిస్థితి ఏంటి? అందుకే దేవుడు అన్నాడు, హృదయాన్ని అగాధముతో పోల్చాడు. దేవుడు హృదయాన్ని మోసకరముతో పోల్చాడు. దేవుడు హృదయాన్ని దేనితో పోల్చాడంటే ఘోరమైన వ్యాధితో పోల్చాడు. నేను అంటాను, ఈ హృదయం వ్యాధితో ఉండకూడదు. ఆమేన్. మోసముతో ఉండకూడదు. ఆమేన్. 3 అగాధముతో ఉండకూడదు. అగాధం అంటే అర్థం ఏంటంటే చీకటి కంటే భయంకరం అగాధం. ఆది కాండంలో చీకటి అగాధ జలములపై, చెప్పండి, జలములపై అల్లాడుతుందంట. అంటే అర్థం ఏమిటి అంటే చీకటే భయం. సాధారణంగా ఇంట్లో కూర్చున్నాం మనం. ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ అప్పుడైతే కరెంటు పోగానే భయం అరిచేసేవారు. మేము అరిచేసేవాళ్ళు మా చిన్నప్పుడు. కరెంట్ రాగానే మళ్ళీ అరిచేసేవాళ్ళు. అసలు ఇంటికి అరిసేయమంటే కరెంటు పోయిందని అరిసేవాళ్ళం, మళ్ళీ కరెంట్ వచ్చిందని అరిసేవాళ్ళం. ఇప్పుడు సడన్ గా లైట్లను ఆఫ్ అయిపోయాయి అనుకోండి, మనకేమైనా కనబడుతుంది ఇక్కడ? చీకటే ఇంత భయంకరంగా ఉంటే అగాధం ఇంకెంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. నీ హృదయం అగాధంతో పోల్చబడింది. ఇప్పుడు ఈ హృదయం చూసారా, గుప్పుడంతా ఈ హృదయం అగాధముతో పోల్చబడితే, ఈ అగాధముతో పోల్చబడిన ఈ హృదయం ఏమండి పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడట. ఆమేన్. మా వెంకటేష్ రాలేదు, ఊరికి వెళ్ళాడట. పాస్టర్ గారు చెప్పేస్తున్నారు, ఏం రాలేదు, వైజాగ్ వెళ్ళాడు, బీచ్ చూసి రమ్మని. స్తోత్రం. హృదయం అందుకే పరిశుద్ధంగా జీవించడమే దేవుడి చిత్తం. నేను అంటాను, మనము నీళ్ళల్లో నలుకుంటే పక్కన పడేస్తాం, మచ్చుంటే బాధపడతాం. మరి మీ హృదయం ఏమండి నలకలతో, మచ్చలతో, డాగులతో ఉంటే ఆ హృదయాన్ని నిర్మించిన దేవుడు, ఆ హృదయాన్ని సృజించిన దేవుడు ఇంకెంత బాధపడతాడో ఆలోచించండి తల్లులారా. దేవుడి పిల్లలు ఆలోచించండి, ఇంకెంత బాధపడతాడు. అందుకే దేవుడి చిత్తం అంటే ఏంటంటే నువ్వు ఏదో చేసేసి దేవుడి చిత్తం అంటే కుదరదు. నువ్వు మంచిగా తాగుతూ కిందడిపోయింది, దేవుడి చిత్తం ఎవరు ఏం చేస్తాం? అది కాదు దేవుడి చిత్తం. దేవుడి చిత్తం నువ్వు పరిశుద్ధంగా జీవించడమే దేవుడి చిత్తము. చెప్పండి, అందరూ చెప్పండి.
నువ్వు పరిశుద్ధంగా జీవించడమే దేవుని చిత్తం. అందుకే మనము పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది. చాలా మంది అంటారు, మీరు క్రైస్తవులండి? అవునండి. ఇది పరిశుద్ధ గ్రంథం అని పెట్టుకుంటారు కదా, అది పరిశుద్ధ గ్రంథం కాదు, నల్లట్టు పుస్తకం అని అంటాడు ఒకడు. ఇంకో కొంతమంది అంటారు మీ గ్రంథంలో బూతులు ఉన్నాయని అంటాడు. మరొకరు అంటాడు మీరు అసలు పరిశుద్ధ గ్రంథమే కాదండి అంటాడు. నేనేమంటానంటే పరిశుద్ధ గ్రంథం అని ఎందుకు ఈ పేరు వచ్చిందంటే మన దేవుడు పరిశుద్ధుడు గనక, పాపము లేనివాడు గనక, మచ్చ డాగులు మత్సరము లేనివాడు గనక. ఆ పరిశుద్ధ గ్రంథాన్ని మోసే నువ్వు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలా? మరి పరిశుద్ధంగా ఉండేవాడు అబద్ధాలు ఆడొచ్చా? పరిశుద్ధంగా ఉండేవాడు చాడీలు చెప్పొచ్చా? పరిశుద్ధంగా ఉండేవాడు స్వార్థంగా ఉండొచ్చా? పరిశుద్ధంగా ఉండేవాడు సేవకులను అవమానపరచచ్చా? సేవకులను అవమానపరచచ్చా? నేటి సంఘాలు ఎలా తయారైపోయాయంటే పాస్టర్ గారికే చెప్పేంత. నేను అంటాను, నీకంటే పాస్టర్ ఒకలాగా పాస్టర్ గారు చదువుకోలేకపోయినా చదువుతో సంబంధం లేదు పాస్టర్. చాలా మంది ఏమంటారంటే వీడికి చదువు లేదండి, పాస్టర్ అయిపోయాడండి, వాళ్ళ నాన్న సేవకుడండి, ఇతడు పాస్టర్ అయిపోయాడండి. నేను అంటాను, పాస్టరు దైవ సేవకుడు అంటే అర్థం ఏంటంటే దేవుని పనివాడు అని అర్థం. స్తోత్రం. అంటే నీకంటే తక్కువ చదువుకున్నా, నీకంటే అందహీనంగా ఉన్నా, నీకంటే జ్ఞానం లేకపోయినా మన సేవకుణ్ణి మనం గౌరవించుకోవాల్సిన అవసరత ఉంది. స్తోత్రం కలుగునగా. ఒకలాగా నీకంటే ఎక్కువ తక్కువ అనేది పక్కన పెట్టండి, ఏదున్నా లేకపోయినా సేవకుడు దేవుని తర్వాత. స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలా మంది ఏం చేశారంటే రాత్రి చెప్పినట్లుగా సేవకులకి ఫాన్స్ అయిపోయారు, అంటే ఫాలోవర్స్. మనం ఎవరికి అనుచరులుగా ఉండాలంటే ఇలా అంటారు, ఏమండి నా ఫాలోవర్ అండి. ఎవరు ఫాలోవర్? నువ్వు ఎవరు ఫాలోవర్వే? గట్టిగా చెప్పట్లేదు. ఎవరు ఫాలోవర్వే? ఈ మధ్యకాలంలో అయ్యారు ఎవరు యూట్యూబ్ ఛానల్లో ఎన్ని సబ్స్క్రైబర్లు ఉంటే ఆడు ఫాలోవర్ అయిపోతున్నారు. సబ్స్క్రైబర్ నేను పరలోకానికి తీసుకెళ్ళా. ఒక్కొక్కసారి వాక్యం చెప్తా ఉంటే న్యూస్ రావు. చూసారండి ఆ పాస్టర్ గారికి ఏం న్యూస్ వస్తున్నాయో అంటే ఎంతమంది చూస్తే వెళ్తారా? నేను అదంటే వాక్యము నిన్ను తాకాలి. ఆమేన్. వాక్యము నిన్ను కదిలించాలి. ఆమేన్. వాక్యము నిన్ను స్థిరపరచాలి. ఆమేన్. వాక్యము నిన్ను ఎత్తైన స్థలములో పెట్టాలి. ఆమేన్. వాక్యానికి ఫాలోవర్లు అవ్వండి. వాక్యానికి ఏ వ్యక్తి అయితే ఫాలోవర్ అవుతాడో వాక్యం దేవుడు కనుక వాడు గాడ్ ఫాలోవర్, అంటే దేవుడు అనుచరుడు. వాడు సేవకులు గౌరవించండి, దేవుని కనపరచండి. మనం చేస్తున్నది ఏంటంటే దేవుని గౌరవిస్తున్నాం. తల్లి అర్థమవుతున్నాయా? మొక్కలేట ఎలా గిట్టారు, వాడిపోయిన బెండకాయలు గిట్టారు. ఇప్పుడు బెండకాయలు అన్నారంటే బెండకాయ ముదిరిందా లేకపోతే మళ్ళీ అలా మీ దగ్గరికి వచ్చి ఇప్పుడు ముదిరిపోయారో లేకపోతున్నారండి ఇలా లాగాలి కరెంటుకి. కొంతమంది ఒకసారి అలాగే లాగే విగ్ వచ్చేసింది. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్తా. అందుకే నేను ఏమంటానంటే యేసుక్రీస్తుని ఫాలో అవ్వాలి. చాలా మంది అంటారు ఇలాగా, ఆ పాస్టర్ గారు ఒకసారి వీడియో చూశారు, ఇలాంటి దరిద్రం వీడియోలు నాకు వస్తుంటాయి. చూసి నా ఫాలోవర్లు అందరికీ వందనాలన్నాడు. అలాంటి వాడు దైవజనుడు కాదు అసలు. నేనంటాను పరిశుద్ధంగా జీవించడమే దేవుని చిత్తమైతే పరిశుద్ధంగా జీవించమని ఎందుకు చెప్తున్నానంటే మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు కనుక. ఆమేన్. ఇది ఒకటి, పరిశుద్ధంగా జీవించడమే చెప్పాలి, అందరూ చెప్పాలి. ఇప్పుడు మేము అడుగుతాం దేవుడి చిత్తం అంటే ఏంటి? మా ఊడికి పెళ్ళి అవ్వాలి కదండి, పెళ్ళి అవుతుందా దేవుడి చిత్తం ఏంటి? కాదు 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 చెప్పాలి. దేవుడి చిత్తం అంటే ఏంటి? గట్టిగా చెప్పట్లేదు, ఇంకా గట్టిగా చెప్పట్లే, కొద్దిగా దొంగనాటిగా అడుగుతున్నా చెప్పాలి. మా ఊరిలో ఏమండి మొదటిది అంటాడు, మిగతాది అంటే మిగతాది ఏం చేస్తాడో తెలియదు.
చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మీ మీద పిల్లలు ఇవ్వండి, వాళ్ళ అమ్మని స్తోత్రం. ఆ నెయ్యి అంటే చెప్పాను కదా, పిల్లలు ఆడపిల్ల మగవాడు తిరిగి నాకు స్తోత్రం. వాళ్ళ అమ్మని బతకనెత్తలేదాడు, మీరు మాత్రం వాయిస్ రావట్లేదు. చెప్పాలి, దేవుడి చిత్తం అంటే ఏంటి? ఇంకా గట్టిగా చెప్పాలి, ఇంకా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. కూడా నేను ఏడుపాలి, ఇంకా కొట్టాలి, చూసారా చూసారు, ఇంకా కొట్టాలి, ఇంకా కొట్టాలి, ఇంకా 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 ప్రైజ్ ది లార్డ్. ఆడికి ఎంత పండగ ఉంది చూడండి, చెప్పలు పడుతుంది. ఆడికి ఏదో అయిపోతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం ఎంత చప్పలు కొడుతుంది, అది ఆనందపడిపోతున్నాడు. ఓకే, రెండవది చూద్దాం. రెండవది అదే దశలోనికి సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వాక్యం చూద్దాం. చదువురా. ఘటమును దేవునికి స్తోత్రం కలుగును గాక. నా టైం ఇంకా 38 నిమిషాలు ఉంది, జాగ్రత్తగా వినండి. అబ్బాయి ఇంకా ఉంది వీడికి అనుకోకండి, అలా చూస్తున్నారా? ఓకే, జాగ్రత్తగా చూడండి. దేవుడి చిత్తం అంటే ఏంటని చెప్పాను, దగ్గరగా చెప్పాలి. రెండవది దశలోనికి సంఘానికి రాస్తున్న పత్రిక 4వ అధ్యాయం 5వ వాక్యంలో దేవుడి చిత్తం అంటే ఏమని రాయబడిందంటే, నేను చదువుతున్నాను. పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకునవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు రెండవది దేవుని చిత్తం అంటే ఏంటంటే, దేవుని చిత్తం అంటే తన ఘటమును కాపాడుకున్నటయే దేవుని చిత్తం అంట. అర్థమైందా? ఘటము అంటే అర్థం ఏంటి చెప్పండి, గట్టిగా చెప్పండి, పర్లేదు. ఇదేమి మీలో కోటేశ్వరుడు ఏం కాదు, చెప్పండి. ఘటం అంటే ఏంటి, ఎలా చెప్పగలుగుతున్నారు? ఘటం అంటే శరీరమేనా? ఇంకో అర్థం ఏమైనా ఉందా? ఘటము. స్త్రీని దేంతో పోల్చాడు దేవుడు? బలహీనమైన. ఘటం అంటే ఏంటి? కొండ. రండి ఆడుకుందాం అందరం కలిసి. రే పిల్లలు అల్లరి చేసినా పర్వాలేదని మళ్ళీ గ్రూప్ తేలిపోయింది. తోలు తీసేస్తాను, ఆడికి అర్థం కాదు కనుక ఆడు తోలు తీద్దామని ఆడు నవ్వుతాడు. మీరు శ్రద్ధగా వినాలి. రే అడవాడి మైకిల్ జాక్సన్ లా కూపెత్తాడు కాదు. నవ్వు చూడండి, నవ్వు. రే నవ్వు చూడండి, జాగ్రత్తగా జాగ్రత్తగా. ఘటం అంటే అర్థం ఏమిటంటే కొండ. స్త్రీని ఎలా పోల్చాడంటే దేవుడు, కొండే బలహీనం. ఇప్పుడు కొండని కొన్ని చోట్ల ఏమండి, కొన్ని చోట్ల ఇంట్లోకి వెళ్తుంటాను, గృహ దర్శనాలు వినాలి. గృహ దర్శనానికి వెళ్తాను. గృహ దర్శనానికి వెళ్ళినప్పుడు నాకు కిచెన్లో అని సౌండ్ వినబడుతుంది. నాకు ఆ సౌండ్ వినబడినప్పుడు ఏం నవ్వేసుకుంటున్నారా? ఈ జబ్బు కూడా మన ఇంట్లో ఉంది, ఇటు పంపు తీసి. భర్త మీద కోపం. ఒక ఇంటికి వెళ్తానండి, 16 గిన్నెలు సొట్టడిపోయి ఉన్నాయి. ఏటమ్మా ఈ గిన్నెలు సొట్టడిపోయాని అడిగాను. నాకు ఇచ్చే గ్లాస్ కూడా సొట్టడిపోయి ఇచ్చారు. ఏటమ్మా సొట్టడిపోయిందంటే ఏం లేదు పాటు గారు అంది. కుదురుంటాడా ఎవరు? నా కోపం అప్పుడప్పుడు అలా చూపిస్తుందండి. ఒకప్పుడు మట్టి కొండలు ఉండేవి మన కూరలు అన్నాలు వండుకే. ఆ మట్టి కొండలండి 16, 14, 17, 18 సంవత్సరాలు అయినా సరే కొండ పగిలేదు కాదు. అంటే భర్తలను అంత గౌరవించే భార్యలు ఉన్నారు కనుక కొండ పగలలేదు. మిమ్మల్ని తప్పడతలేదులే,
ఇప్పుడు మన ఇంట్లో మీ ఇంటికి వెళ్ళాక మీ గిన్నెకి ఎన్ని సొట్లు ఉన్నాయో చూసుకోండి. ఎన్ని సొట్లు ఉన్నాయో అన్నిసార్లు నీ కొండ బాగానే ఉందిలే ఉరల్లో ఊపేస్తున్నావు. బలహీనమైన ఘటం అంటే కొండే బలహీనమైంది, స్త్రీ ఇంకా బలహీనమైనది. ఓకే, ఆ పాయింట్ అది పక్కన పెడదాం. ఇప్పుడు ఘటము అంటే కొండ. దేవుడు మన శరీరాన్ని దేంతో పోల్చాడంటే కొండతో పోల్చాడు మన దేహాన్ని. అందుకే ఈ దేహం ఆత్మ ఉన్నంత వరకే దేహానికి శరీరానికి విలువ. ఒక ఆవిడ కోరికంట 16 కాసుల బంగారం చేయించుకుని చచ్చిపోదాం అనుకుందట. ఎన్ని కాసులు? 16 కాసుల బంగారం. తన కోరిక నెరవేరింది, చచ్చిపోయింది. చనిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి కోళ్ళు వచ్చి ఏం చేస్తారు? మా అమ్మ 16 కాసులు బంగారం చేయించుకుంది కనుక బూతులో కూడా 16 కాసులు బంగారం ఎక్కేద్దామని అనుకుంటారా? ముక్కుకున్న పొడకు కూడా తీసేస్తారు. అవునా కదా? మళ్ళీ పెద్ద గొప్ప ఏం చేస్తారు తెలుసా? కొంతమంది రాత్రి షర్ట్ కొనుక్కున్నాడు, పాపం వేసుకుందామని, అందుకే షర్ట్ ఇచ్చేస్తావు కానీ బంగారం మాత్రం దాచేస్తాం. ఈ శరీరానికి ఆత్మ ఉన్నంత వరకే విలువ ఉంది, కానీ ఆత్మ ఆ శరీరాన్ని విడిచిపెట్టిందంటే ఈ ఘటానికి విలువ లేదు. అందుకే ఈ భూమి మీద జీవించినంత కాలం శరీరము ఆత్మ ఎప్పుడు ఫైట్ చేసుకుంటాయట. ఆత్మ అంటదంట, పాస్టర్ గారు 30 రోజులు ప్రార్థనలు పెట్టారు కదా, పాస్టర్ గారికి దేవుడు సహకరిద్దామని ఆత్మ అంటదంట. శరీరం అంటదంట, పాస్టర్కి ఏం పర్వాలేదులే, అన్ని సొంత చర్చలే, పర్వాలేదు, కానుకలు ఎత్తున్నాం కదా, దశంబాకు ఎత్తున్నాం కదా, ఈ పండుగలకు కూడా ఇవ్వాలా అని శరీరం అంటదంట. చాలా మంది శరీరం చెప్పిందే చేస్తారు కానీ ఆత్మ చెప్పింది చెయ్యరు. ఆత్మ చెప్పింది చేస్తే ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మార్చబడతాం. శరీరం చెప్పింది చెప్పినట్లుగా చేస్తే శరీర సంబంధులుగా మార్చబడతాం. ఈ శరీరము మట్టిలోకి వచ్చింది, అందుకే మట్టిలోకి వెళ్ళిపోతుంది. మీరు గమనించండి, 6 అంగుళాలు పొడుగుతో పుడతాం మనం. ఎన్ని అంగుళాలు? 6 అంగుళాలు. చివరికి 6 అడుగుల గోతులకు వెళ్ళిపోతాం. ఇదే మానవుడి చేతి ఏమీ లేదు. 6 అంగుళాలు పుడతాం, మీకు ఎన్ని అడుగులైనా 6 అడుగుల గోతులకు వెళ్తాం. ఇదే జీవితం. కానీ మధ్యందు చూసారా, అది చాలా జాగ్రత్తగా జీవించాలి. నువ్వు పుట్టడం కామన్, నువ్వు మరణించడం కామన్, దాని తర్వాత ఒక శ్రేష్టమైన జీవితం అంటే, ఆ శ్రేష్టమైన జీవితానికి నువ్వు వెళ్ళాలి అంటే ఈ పుట్టుక నుండి మరణము వరకు జీవించే జీవితమే చాలా జాగ్రత్తగా జీవించాలి. అందుకే పౌలు గారు ఏమన్నారంటే, నీవు నీ గతమును కాపాడుకున్నటయే దేవుని చిత్తము. నెంబర్ 1, పరిశుద్ధంగా జీవించడమే దేవుని చిత్తమైతే, రెండవది మన శరీరాన్ని కాపాడుకోవాలంట. ఈ మాట తప్పుడుగా అర్థం చేసుకుంటున్నారు కొంపదీసి. శరీరం కాపాడుకోవాలంటే అర్థం ఏంటి? స్నానం చేయరు కానీ మాత్రం పేరంలో రాసేస్తారండి కొంతమంది స్నానం చేయరు. ఒకసారి అలాగన్నాడు, ఇదేంటే చెమటకొప్ప వస్తున్నాడు అన్నాను మా ఊరి దగ్గర, కుర్రోడి దగ్గర. అంటే వస్తుందండి, 1 మినిట్ అన్నాడు, బ్యాగ్ ఏం తీసాడు, సర్క్ అంత ఉంటాడు. ఇప్పుడు ఏమవుతుంది భాస్కర్ గారు అన్నాడు. ఒరే ఇదేనా స్నానం అంటే? వాళ్ళ అమ్మాయి అంటుంది, మా డాడీ రోజుకు, మా డాడీ వారానికి కొన్నిసార్లు చేస్తాడు అంకులు అంటుంది. ఎన్నిసార్లట? శరీరాన్ని కాపాడుకోవడం అంటే స్నానం చేయడం అది శరీరం శుభ్రపరచుకోవాలి. కానీ శరీరం కాపాడుకోవడం అంటే అర్థం ఏంటంటే శారీరక సంబంధమైన కోరికల వైపు మన మనస్సును పోనివ్వకూడదు. మీరు చాలా చక్కగా ఉన్నారు, ఇవి మీకు అవసరం కాదు, కానీ ఎవరికో ఒకరికైనా అవసరం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. శరీరాన్ని కాపాడుకోవడమే దేవుడి చిత్తం.
చాలా మంది దేవుని మందిరానికి వచ్చి కూడా తొట్టులో వీడిని సిగరెట్లు కాల్చేవారు ఉంటారు. దేవుని మందిరానికి వచ్చి కూడా మద్యం తాగేవారు కూడా ఉంటారు. దేవుని మందిరానికి వచ్చి కూడా ఏమంటే లోక సంబంధమైన వాటిని, మొన్న 26వ తారీఖున యూత్ మీటింగ్ జరిగింది. 80 ప్రశ్నలు వచ్చాయి. అందులో ఒక ప్రశ్న ఏమని రాశాడంటే, పాస్టర్ గారు సినిమాలు చూడడం పాపం, యూట్యూబ్లో సినిమాలు చూడడం పాపం ఏమని అడిగాడు. అవడం కాదు, అది పేరు రాయలేదు. అర్థమైంది? అర్థం కాలేదా? సినిమాలు చూడడం పాపం కదండి, ఆ పాపమే అది తెలిసిపోయింది. కానీ ఫోన్లో చూడడం తప్ప కాదని అడుగుతున్నాడు. నేను అన్నాను, విషం ఎక్కడైనా విషమేరా అన్నాను. బాగా చెప్పానా? అయితే వెళ్ళిపోతాను. అయితే మా వాడు చూడండి బాగా చెప్పారు అన్నాడు. అంటే ఇప్పుడని చెప్పింది బాగాలేదన్నమాట. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన అనుకుంటున్నాడు నాటలో గడ్డ వేసుకుని, ముసలు గడ్డ వేసుకుని ఇది ఏదో అంటారా బాబు. ఇప్పుడు వాక్యం వైపు మాడుకుంటే నన్ను వెళ్ళేటోడురా, ఏది మాట్లాడినా కిందకే పైకి కిందకే వేసేస్తున్నాడు. నెక్స్ట్ ఇయర్ ఇంకా అతను రానవద్దు అనుకుంటున్నారు. ఆయన చూడొస్తాను. స్తోత్రం చెప్పండి. చేతులు పైకి స్తోత్రం చెప్పండి. అప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి. గమనించండి, విషం ఎలా తాగిన విషయమే, నీళ్ళలో తాగిన విషయమే. నాకు గులాబ్ జామ్ స్వీట్ అంటే గప్చిప్పు ఇష్టం పాస్టర్ గారు, అందులో వేసుకునే విషయం చచ్చిపోతాం. పాపం అనేది ఎలా చేసినా, ఎలా చూసినా, ఎందులో చూసినా పాపము పాపమే. అందుకే దేవుని చిత్తం అంటే ఏంటంటే, నీ శరీరాన్ని కాపాడుకోవడమే దేవుని చిత్తము. శరీరం అంటది ఈ పంచే అంటది, శరీరం అంటది అలాగే అంటది, శరీరం అంటది ఆదివారం ఆరాధన జరుగుతుంది కదా, ఆత్మ అంటది ఆదివారం ఆరాధన జరుగుతుంది కదా, మరి ఎలా శరీరం అంటది ఏంటి ఆదివారం ఆరాధన జరుగుతుంది, మన ఆదివారం వెళ్ళలేదా? అవును, నీ చుట్టాలకి వెళ్ళి దేవుడు తెలియదా? దేవుని చిత్తం వెళ్ళు అంతే. దేవుని చిత్తమా? దేవుని మందిరం ఆయడం దేవుని చిత్తమా? మీకు ఒక మాట చెప్తాను. ఇక్కడ వాటర్ బాటిల్ ఉంది, ఇక్కడ పెన్ ఉంది, ఇక్కడ ఇక్కడ కాన్ఫిక్ బాక్స్ ఏదో గారు ఎక్కడ దాచేసారా? ఇగో ఇది ఉంది. నీ పేరేం పేరు? ఈ పేరేం పేరు? నువ్వే గణేష్ గారు. ఈ మూడు ఏది కావాలంటావు? నిజంగా అంటే ఆయన కావాలని అనకపోయినా ప్రతి మనిషి ఇది కోరుకుంటాడు. ఇది విలువైంది కదా. ఇప్పుడు ఇది ఆదివారం, ఇది ఆదివారం ఆరాధన. ఇది చూడండి, ఇది నీ ఉద్యోగం అంటే ఆ రోజు డ్యూటీ ఉంది. ఇది డబ్బులు కాదు, ఆ రోజు మీ చుట్టాల పెళ్ళి ఉంది. దేనికి ఓటేస్తాం? దొంగ నాటకాలు ఆడకుండా చెప్పండి. మళ్ళీ చెప్పనా? ఇది ఆదివారం ఆరాధన. కొన్ని ఇది ఏదో సినిమాకి వెళ్ళడమో లేకపోతే సంథింగ్ ఏదో. ఇది నేను అంటాను, ఈ రెండిట్లో దేనికో దానికి ఎత్తవు కానీ దీనికి అయ్యో. అవునా కదా? ఆదివారం ఆరాధన మానేసి వేరే చోట్లకి వెళ్ళిన దొంగలు ఎంతమంది ఉన్నా నాకు తెలియదు, కానీ వాళ్ళు దొంగలే, మీరు కాదు. అవి దొంగ దేవుడు ఎవరు కానీ మాట్లాడుతున్నా. మొన్న బాని అంతే ఏం చేస్తాం మరి? ఏమండి, పావుకి కాటేసే గుణం తేలికి అంతే. నా గుణం ఎక్కడికి వెళ్ళినా పోదు. మరి ఏం చేస్తాం? నేను ఇలాగే చెప్తాను. మరి దేవుడు అలా వాడుకుంటాడు అంతే. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నామంటే, ఇది ఆదివారం ఆరాధన, ఇది ఈ రెండు లోకం. అంటే ఈ రెండు లోకం కనుక లోకంలో ఉన్న వాటికే మళ్ళీ ఏమంటో తెలిసిన ఇంట్లో చర్చ. ఇప్పుడు మా నాన్నగారు వాళ్ళ అబ్బాయి వాళ్ళ తాత కొడుకు పెళ్ళి ఉంది, అక్కడికి వెళ్దామా లేకపోతే మీ తరపుకి వెళ్దామా? ఎక్కడికి చెప్పు. నువ్వేమంటావు? దీని సంగతి పక్కన తీసేది. ఇద్దరు కొట్టేసుకుని ఎక్కడికి వచ్చారు? పాస్టర్ గారి దగ్గరికి వచ్చారు. పాస్టర్ గారు అండి నాకు ఇద్దరికి పడతారు. దేనికంటే మా ఊరి పెళ్ళికి వెళ్దామని నేను అన్నానండి, ఆ ఊరి పెళ్ళికి వెళ్దామని ఆవిడ అంటుందండి. అసలు పెళ్ళి ఇప్పుడమ్మా ఆదివారం అయిపోయింది. ఎప్పుడు? మరి ఆదివారం యేసుబాబు పండగ కదమ్మా, ఏసైనా ఆరాధించేది కాదు. అందుకని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళొద్దన్నాను. ఇప్పుడు 2 చోట్లకి వెళ్ళినవాడు చర్చికి రమ్మంటాడు చూడు.
ఇంకో చిక్కొచ్చింది గారు, చెప్పమంటారా? ఆదివారం ఆరాధన రాకపోతే పాస్టర్ గారు ఫోన్ చేసి, గణేష్ ఎందుకు రాలేదయ్యా అని అడగకపోతే రావట్లేదండి చర్చికి. గణేష్ మాత్రం అయ్యగారు ఆదివారం పని ఉందండి మానేస్తున్నా చెప్పట్లేదు. అంటే నువ్వు ఫోన్ చేసి చెప్పవు కానీ మేమేంటి ఫోన్ చేసి, నీ పేరేం పేరు? రాహుల్ గాంధీ రాజు. ఏంటి గణేష్ గారు చర్చికి రాలేదే? పన్నెండు మానేశాను నువ్వు రాజు, పన్నెండు మానేశాను. కానీ పాస్టర్ గారు ఫోన్ చేయాలా? మరి నీ బుద్ధి ఏమైపోయింది? పాస్టర్ గారు ఫోన్ చేస్తారు, చెయ్యాలి, చేస్తారు. కానీ నువ్వు మందిరానికి రావట్లేదని చెప్పి మానేయాలా? నువ్వు చేస్తున్న పని ఏ పని అయితే చేస్తావో, అయ్యా నాకు ఈరోజు బాగాలేదు, ఈరోజు నాకు ఈ పని ఉంది అని చెప్పకుండా మానేస్తే మరుసటి రోజు పనులు రమ్మంటాడా? నీకెంత గేర్రా నండు. మరి అదే గేర ఇక్కడ వాడి నీకు పని చెప్తాడు, కానీ పోషించేది కష్టార్జితాన్ని నువ్వు నిశ్చయముగా అనుభవించే స్థితిలోకి తీసుకొచ్చేది దేవుడు కదా. దేవునికి నీకు మధ్యవర్తిగా ఉన్న సేవకుడికి, అయ్యా నేను ఈ వారం రాలేకపోతున్నాను క్షమించండి అని ప్రార్థన చేయించుకుని వెళ్ళే క్రైస్తవులు ఉన్నారు ఇక్కడ ఎవరైనా? లోకం ఎప్పుడు లోకం వైపు లాగుతూ ఉంటుంది, శరీరం ఏం చేస్తుంటుంది అంటే, శరీరం ఎప్పుడు కూడా లోకం వైపు లాగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఆత్మ ఏం చేస్తుంది అంటే ఆత్మ సంబంధుడైన దేవుని వైపు లాగుతూ ఉంటుంది. స్తోత్రం. అందుకే దేవుడి చిత్తం ఏంటో తెలుసా? దేవుడి చిత్తం రెండోది ఏంటో తెలుసా? చెప్పాలి. ఏంటి? శరీరాన్ని కాపాడుకోవాలి. మరొక ఉదాహరణ చెప్తాను. చిన్న పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలైనా అమ్మ బాబోయ్ ముద్దులు బాబోయ్ ఏటమ్మా. ఒకప్పుడు అన్నం తినిపించాలంటే చందమామ రావే, జాబిల్లి రావే, ఇప్పుడే సెల్ ఫోన్ రావే, సెల్ ఫోన్లో బొమ్మలు రావే. ఆ బొమ్మలు కానీ ఆగిపోయి అది దాన్ని ఏమంటారు, అది తిరుగుతూ ఉంటుంటే అని ఎడుతుంది. ఎందుకే నట్టు పని చేయట్లేదు అంటే నట్టేయించు, మళ్ళీ నట్టేసేవాడికి అన్నం తిండ. ఓరే చర్చిలో కూడా ఫోన్ చూపించేస్తున్నావు అక్క, ఎంత గొప్పదానం అక్క. ఆడి సెల కనిపెట్టేవాడు కాదు, సెల కనిపెట్టే బాబు కుదరడు. సెల్ ఫోన్ అస్సలు చూపించకూడదు. స్తోత్రం. హల్లెలూయా. అది అలవాటు అయిపోతున్నాడు పెద్దోడైన తర్వాత ఏమంటాడంటే, అదే బైబిల్ ఎత్తుకుని వెళ్తానంటే, ఒరే బైబిల్ వద్దామా, సెల్ ఫోన్ కావాలి. చర్చిలో కూడా ఫోన్ ఎత్తుకుని వచ్చేస్తాడు. స్తోత్రం. ఓకే, ఎక్కడ మనం ఉదాహరణ అన్నాను. చిన్న పాప ఎవరున్నారు? పోన్లే, నువ్వు రారా, చాలా చక్కగా రెండు కాలు చాపుకున్నావు, నువ్వు రా, నువ్వు రా. ఆ పాప రాను తల్లి రా, బంగారు చెవులు ఎత్తి ఇచ్చే కొంచెం నాకు పాప అవసరం. అక్కడి నుంచి ఈ పాప ఉంది చూడండి, నేను మీకు అర్థం కావడానికి చెప్తున్నా. ఓకే, అర్థం కాదు. ఓకే వినండి, అర్థం కాదు. నువ్వు లేదక్క, నువ్వే అక్క అన్నమని బయట గొడవ పెట్టావు కనుక నేను అందరిని అక్కని పిలుస్తాను. ఆడెవడు నన్ను అక్కుంటాడా అన్నాడు. ఈ పాపను చూసారా? ఈ పాపని కొట్టికి పంపిస్తారు కదా, పంపిస్తారా? ఆ పాపను కూడా కొట్టుకు పంపిస్తారా? ఆ పాపను కొట్టుకు పంపించాలంటే తోడు ఎవరెవరు ఉండాలా? ఈ పిల్లలు అక్కర్లేదు. అంటే నేను ఏం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, ఒక ఆడకూతురు వయసుకు వచ్చిన తర్వాత, వయసుకు రాకముందు ఎలా ఉంటామో అలాగ వయసు వచ్చిన తర్వాత ఉంటాం. మన ఆడకూతురు విషయంలో ఆడకూతురుని వయసుకు వచ్చిన తర్వాత కాపాడుకుంటాము. కూర్చోండి తల్లి. ఈ మాట చెప్పడానికే నా కూతురు, నా పిల్లల్ని ఇళ్ళలో పెట్టించాను. ఓకేనా? చూడండి, గమనించండి. మనము ఎప్పుడైతే మన పిల్లల విషయంలో వయసుకు వచ్చిన తర్వాత ఎలా కాపాడుతామో, ప్రతిసారి కూడా మన శరీరాన్ని అలాగే కాపాడుకోవాలి. చెప్పండి, ఏం చేయాలట? ప్రతిసారి మన శరీరాన్ని అలాగే కాపాడుకోవాలి. అందుకే దేవుడి చిత్తం అంటే ఏంటంటే, దేవుడి చిత్తం రెండవది శరీరాన్ని కాపాడుకున్నట్టే దేవుని చిత్తము. ఆమేన్. మూడవ చెప్తాను, మనకి టైం అయిపోతుంది. అదే దశలోనికి సంఘానికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదువుదాం.
త్వరగా. ఇలాగ చేయుట ఆ, యేసుక్రీస్తునందు ఆ. ఈ విషయంలో దేవుని చిత్తము. చదువు. ప్రతి విషయమందును పౌలు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆ. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు ఈ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆత్మకుడి. ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి. సమస్తమును పరీక్షించి ఏదైనా దానికి చేపట్టుడి. చదువు. చాలు చాలు చాలు. ఇక్కడ ఏమని రాయబడిందంటే, మళ్ళీ చెప్తున్నా, దేవుని చిత్తం అంటే ఏంటి? మొదలు పాయింట్ గట్టిగా చెప్పాలి, దగ్గరగా చెప్పాలి. డాక్టర్ గారు మాట్లాడుతున్నా మాట్లాడుతున్నది వాసిపోతుంది, మీరు మాట్లాడమన్నా మాట్లాడతలేదు. నెంబర్ 1. నెంబర్ 2. నెంబర్ 1 ఏంటి? నెంబర్ 2 ఏంటి? కాపాడుకోవాలి దేవుని చిత్తం. 3వది 5వ అధ్యాయం 18వ వాక్యం ఏమనుందంటే చదువుతున్నాను, వినండి. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, దేవుని చిత్తము. స్తోత్రం కలుగును గాక. చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్తాం. వినండి సార్, నా వైపు చూడండి. 3వది దేవుని చిత్తం అంటే ఏమిటి అంటే, ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయే దేవుని చిత్తము. అర్థమైందా? అర్థమైపోయిందా? ఇంకెందుకు చెప్పడం? అర్థమైంది కదా? కొంచెం వెళ్దాం. ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయే దేవుని చిత్తము. ఓ పాట ఉంది, గౌరవనీయులు స్టీవెన్సన్ గారు రాశారు పాట. శరలోనైన పాడుతా, ఎక్కడైనా పాడతాడంట స్తుతి పాట. ఎక్కడైనా సరే స్తుతి పాట పాడతాడట. ఒక మాట బైబిల్లో ఉన్న సంఘటన చెప్తా. పౌలు శీల ఇద్దరు శరలోకి వెళ్ళారు, ఖైదీలుగా ఉన్నారు. బాగా వినాలి, ఖైదీలుగా ఉన్నారు. ఈ ఖైదీలుగా ఉన్న వీళ్ళిద్దరూ ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ ఉన్నారట. వాస్తవానికి మనం ఎప్పుడు పాటలు పాడతాం? వెరీ గుడ్ అయ్యారు. నిజంగానే అందరం అవునా కదా? ఈ మధ్యకాలంలో ఫోన్పే దొంగలు ఎక్కువైపోయారు. ఏదైనా నెంబర్ చెప్తుంటుంటే ఓటీపీ, ఆ ఓటీపీ చెప్పండి. మొన్న ఒక ఆయన ఫోన్ చేసి, సార్ 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 మీ నా నెంబరు అతని నెంబర్ ఒకే నెంబర్లో ఉంది, కానీ ఒక్క సింగిల్ నెంబర్ తేడా. మీకు ఓటీపీ వచ్చింది అయ్యారు, మాకు చెప్పండి 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 అని తినేసేటట్టుకుని. నేను చెప్పలేదు. ఒకలాగా ఓటీపీ నెంబర్ చెప్తే మన బ్యాంకులో ఉన్న డబ్బులన్నీ కూడా పోయే అవకాశం ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తికి ₹1,00,000 వచ్చాయి. ఎలా ఉంటాడు? ఆనందం పొంగింది అంటాడా? దావీదు వలనే నాట్యం అంటాడా? లేకపోతే ఎన్ని కష్టాలు కలిగి అంటాడా? అదే వ్యక్తికి ₹1,00,000 బ్యాంక్ అకౌంట్ నుంచి పోయాయి అనుకోండి, ఇప్పుడు ఆనందం పొంగింది అంటారా? చెప్పండి, అంటాడా? ఎందుకంటూ నేను బైబిల్ ఏమంటుందంటే, కష్టం వచ్చినా సంతోషం కలిగిన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటే దేవుని చిత్తము. ఈ రోజుల్లో శ్రమ దినమున కృంగిపోతే చేతకాని దానివి చేతకాని వాడివట. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా జడియకుండా, బాధపడకుండా ధైర్యంగా ఉండగలిగావు అంటే నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడని అర్థం. ఇప్పుడు పాస్టర్ గారు అబ్బాయి అన్నారు. పాస్టర్ గారు అబ్బాయికి
ఒక షర్ట్ అవసరం, ఒక చొక్కా అవసరం, లేక ఒక కళ్ళజోడు అవసరం, లేకపోతే అతను స్కూల్ ఫీజు కాలేజ్ ఫీజు కట్టాలి. ఒక తండ్రి కొడుకుకి ఫీజు కట్టాలి. ఈ ఫీజు కట్టాలన్న విషయం కొడుకు ఆలోచిస్తాడా, తండ్రి ఆలోచిస్తాడా? ఈ కొడుకు ఎందుకు ఆలోచించడు? నువ్వెందుకు ఆలోచించు? కాదు, నీకు తండ్రి ఉన్నాడు కనుక. డబ్బులే కాదు, తండ్రి ఉన్నాడు. ఆమేన్. ప్రతి బిడ్డ కూడా, ఏమండి, మీ పిల్లలు ఎవరైనా సరే కష్టం వచ్చినా, లేకపోతే ఏమైనా కడుపు నొప్పి, ఏదైనా బలహీనత వచ్చినా మీకు చెప్తారు. ఎందుకో తెలుసా? మీరు తల్లిదండ్రులు కనుక. ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ తలపోటు వచ్చేస్తుంది అన్నదట. తలపోటు వచ్చేస్తుంది అనేసి నెత్తి మీద ఇలా జుట్టు పెట్టుకుని ఇలా తిప్పేసిందంటే అండి. పోయిందా అందట. పోయిందమ్మా అన్నదట. పోయిందండి. ఇంకా తిప్పేస్తుందని భయం. అలాంటి తల్లిదండ్రులు ఉన్నా మన తండ్రి అలాంటి వాడు కాడు. హల్లెలూయా. ఒక్కొక్కసారి పిచ్చిక్కిపోయినట్లుగా నటించే తల్లిదండ్రులు ఉన్నారు. కొంతమంది అమ్మ ఒక ప్రేమగా, అమ్మ ఈరోజు సెలవు కదా, పరవనం నుంచి పరవనం మొక్కుందా, పరవనం చెయ్యాలా నీకు? మన తండ్రి అడగక మునిపి ఇచ్చేవాడట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అని పాడి స్తుతించు రారే జన్నారా. హల్లెలూయా అని, హల్లెలూయా. పాస్టర్ గారు అంటున్నారు, ఇప్పుడే చెప్తున్నారు, ఇక్కడ చెప్పానా 5 గంటల వరకు చేద్దామంటే ప్రార్థన అన్నారు ఈరోజు. నువ్వు ఒప్పుకున్న తలకే 5 గంటల వరకు. నేనైతే ఒప్పుకో ఉన్నాను. మీరు రెడీ అయినా? 5 నిజంగా చెప్పండి. ఉంటాయి కదా నాతో పాటు. 5 గంటల వరకు ఆవిడేటప్పుడే ప్రార్థన చేసుకున్నాం. అయితే 5 గంటల వరకు చేద్దాం కనుక ప్రార్థన చేయాలి. కళ్ళు మూసుకున్నాం. మాయమైపోతారేమో. ప్రైజ్ తెలవండి. అతను అన్నాడైనా అదే ఖర్చు పట్టుకున్న అతను అంటున్నాడు, కొంప తీసి అయితే చేస్తాను అతను అడుగుతున్నాడు. లేదు లేదే అలాంటి కదా అంటున్నాడు. అలాగదా అదే మనడు అంటున్నాడే, కొంప తీసి అయితే చేసేస్తారంటారు పనులాగంటే చచ్చ అలా కదా అంటున్నాడు. నాకు తెలిసా భాస్కర్ గారికి టైం అంటే టైమే. స్తోత్రం. నేను అంటాను, ఇదే సంతోషం నీకు శ్రమ వచ్చినప్పుడు ఎందుకు ఉండలేకపోతున్నావు? ఇదే ఆనందం నీకు కష్టం వచ్చినప్పుడు ఎందుకు ఉండలేకపోతున్నావు? ఇప్పుడు మన పిల్లలకి ఫీజు కట్టాలి. ఆ ఫీజు కట్టాలంటే, డాడీ ఫీజు కట్టాలంటే అలాగే నాన్న అంటారు. అంటే అర్థం ఏంటి? నీ భారాన్ని మోసేది నీ తల్లిదండ్రులు అయితే మన భారాన్ని మోసేది మన పరమ తండ్రి. అందుకే నేనేమంటానంటే, ఇప్పుడు కూర్చుని ఏడ్చేస్తున్నారు కొడుకు, ఆ పిల్లలు ఏడ్చేస్తున్నారు. ఎందుకు ఏడుతున్నా అంటే, ఫీజు కట్టాలి కదండి, ఫీజు కట్టాలి కదండి, ఫీజు కట్టాలి కదండి. నువ్వెందుకు ఏడుతున్నావురా? నీకెవరు లేరా? నిజంగా నీకు తల్లిదండ్రులు అంటే నువ్వు ఏడవు. నేను అనాథనండి, నాకు ఎవరు లేరండి. అవునా? నీకు ఎవ్వరు లేకపోతే నువ్వు బాధపడు. కానీ నీకున్నాడు కదా దేవుడు. నువ్వెందుకు బాధపడాలి? నువ్వెందుకు వేదన పడాలి? నువ్వెందుకు వేదన పడాలి? నువ్వెందుకు కష్టపడాలి? ఒక మాట చెప్తాను. బైబిల్లో యాకోబు ఉన్నాడు, పాత నిబంధన గ్రంథంలో. చెప్పేది ముగించేస్తాను. నువ్వు నిజంగా యథార్థంగా ఉంటే నీ జీవితం ఎలా ఉంటుందో చెప్తాను. యాకోబు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమడుగుతున్నాడంటే, నన్ను దీవించు 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 అని అడుగుతున్నాడు. అతనికి అన్నీ ఉన్నాయి. బాగా వినాలి, ఈ మాట చాలా బాగుంటుంది, వినాలి. అడుగుతుంటే దేవుడు అన్నాడు, నీ పేరేంటి అన్నాడు. ఇప్పుడు దేవుడు కాస్త ముందుకెళ్ళి ఇలా అంటే, ఒక వ్యక్తి దీవించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, ఎన్ని కష్టాలు, బాధలు, నష్టాలు వచ్చినా ధైర్యంగా ఉండాలంటే ఇదిగో ఇలా అంటున్నాడు దేవుడు.
ఏమన్నాడంటే ఎవరు అని అడిగితే నేను ఎవరినో చెప్తాను అని చెబుతూ తన పేరు చెప్పాడు. ఇక్కడ ఒక 2 minutes స్టోరీ ఉంది. ఏమిటంటే దేవుడు యాకోబు ఎవరో నాన్న వినాలి, యాకోబు ఎవరో యాకోబు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అడిగాడట, ఇసాకు నీ కొడుకు గురించి నీ అభిప్రాయం ఏంటని అడిగితే నా కొడుకండి అయ్యి బాబోడి పెద్ద వేసగాడండి బాబోడి అన్నాడట. వాళ్ళన్నీ దగ్గరికి వెళ్ళి అరే బాబు యాసామి తమ్ముడు గురించి ఒక మాట చెప్పంటే నా తమ్ముడండి ఆడు మోసగాడండి బాబోడు అన్నాడట. వాళ్ళ భార్యలిద్దరు ఒక భార్య దగ్గరికి వెళ్ళి నీ భర్త కోసం చెప్పంటే ఆడికి ప్రేమించడమే సరిగ్గా రాదండి, ఆడి ఎంతసేపు మందు ఉంటే చాలు, ఆడికి ఎంతసేపు ఉంటే చాలు, ఆడికి ప్రేమ అంటే తెలియదు. ఇంకో భార్య దగ్గరికి వెళ్ళి అడిగితే ఆడెవడో కానీ తాజ్మహల్ కట్టాడు కానీ నా ఆయన ప్రతిరోజు కట్టేస్తాడని అందట. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగితే నీ కొడుకు గురించి అంటే నా కొడుకు చాలా మంచోడు అన్నాడంట. నేను ఇంటికి స్టోరీ చెప్పానంటే ఇంట్లో ఒక పేరు ఉంటుంది, బయట ఒక పేరు ఉంటుంది, సంఘంలో ఒక పేరు ఉంటుంది. నిజంగా సంఘములో ఏ పేరైతే ఉందో అదే పేరు ఇంట్లో ఉంటే, సంఘములోని ఇంట్లో ఏ పేరైతే ఉందో అదే పేరు బయట ఉంటే నీవు చింత వచ్చినా భయపడో, బాధలు వచ్చినా భయపడో, కష్టాలు వచ్చినా భయపడో. ఎందుకో తెలిసిన నువ్వు యథార్థంగా జీవిస్తున్నావు కనుక. యథార్థంగా ఉన్నవారు ఎప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులే చెల్లిస్తారు. కానీ ఒక్కొక్క నోట్లో ఎలా అవుతుంటే మీరు కాదు మా ఊర్లో ఎవరు చేసినా ఏమంటే ఈ గుడ్డేను అంటది. ఎవరో భార్య తన భర్తని ఎందుకమ్మా బుద్ధేమని అడిగాడని నాడటాడు. రాత్రి వచ్చేటప్పుడు చెగుడు అమ్మ బూంగి తెచ్చాడు, బూంగి మక్కువడం అందట. అంటే చెగోడీలు తేలేదని అంటే మన నోట్లోంచి ఉచ్చరింపరాని మాటలు మాట్లాడి స్త్రీలు లేరా, ఉచ్చరింపరాని మాటలు మాట్లాడే పురుషులు లేరా, ఉచ్చరింపరాని మాటలు మాట్లాడే పిల్లలు లేరా ఈనాడు. అందుకే నేను అంటాను దేవుని చిత్తం అంటే ఏంటంటే మూడవది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయే దేవుని చిత్తము. ఆమేన్. ఎన్ని బాధలు వచ్చినా దేవుని స్తుతించు. ఆమేన్. పౌలు సేవలు దేవుని స్తుతించేటువంటి అద్భుతాలు జరిగాయి. ఒకటి, చెరసాలు విడిపోయాయి, చెరసాల నాయకుడికి మారు మనసు వచ్చింది. ఒకరి నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారా? ఈరోజు ఆడకూతురులే గారు పని చేస్తుంటుంటే భయపడుతున్నారు బయటికి వెళ్ళడానికి. వాళ్ళు ఎలాగున్నారు నేను అంటాను, తల్లులారా మీరు ఎక్కడైనా పని చేస్తే మీ యజమానుడు మిమ్మల్ని బాధ పెడితే మాత్రం కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. తండ్రి నీకు స్తోత్రం ప్రభువా, తండ్రి నీకు స్తోత్రం, నా యజమానుడు సరిగ్గా లేడు నీకు స్తోత్రం, నా భార్య సరిగ్గా లేదు నీకు స్తోత్రం, నా భర్త సరిగ్గా లేడు నీకు స్తోత్రం, నా పిల్లలు సరిగ్గా లేరు నీకు స్తోత్రం అని చెప్పు. ప్రతిసారి స్తోత్రం చెప్పు. స్తోత్రం చెప్తే దేవుడు స్తోత్రం ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. ఎదుకో గోడ వచ్చింది, స్తోత్రం చెప్పారు, గోడలన్నీ పడిపోయాయి. స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు వచ్చినా స్తోత్రం చెప్పే స్తోత్రం. నేను ప్రార్థన కంటే ఎక్కువ స్తోత్రం చెప్తాను. స్తోత్రం, ప్రార్థన అంటే ఆ విషయం ఈ విషయం వరకు. అందుకే ఒక ఆయన పుస్తకం రాస్తూ 2 గంపలు ఉన్నాయంట. ప్రార్థన గంప నిండిపోతుంది కానీ స్తోత్రాల గంప. నేను అంటాను మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత స్తుతి. అందుకే కీర్తనకారుడు అంటాడు నా నోట నిత్యము కీర్తి ఉందట. స్తోత్రం, కీర్తన ఉందంట. స్తోత్రం. అందుకే మనం ఏం చేయాలి తెలిసిన, దేవుణ్ణి ఎప్పుడు కూడా దేవుని స్తుతించగలగాలి. చెప్పండి, మొదటి నుంచి ఏం నేర్చుకున్నా చెప్పాలి. కాదు మొదటి నుంచి ఏం నేర్చుకున్నా చెప్పాలి. దేవుని చిత్త ప్రకారంగా జీవిస్తే వచ్చే ఆశీర్వాదం మొదటిది. గట్టిగా చెప్పాలి. మొదటిది. రెండో ఆశీర్వాదం నీ ప్రార్థన దేవుడు వింటాడు. ఆమేన్. దేవుడి చిత్తం అంటే ఏంటి? రెండవ దేవుడి చిత్తం అంటే ఏమిటి? దేవుడి చిత్తం అంటే ఏంటి? నాలుగో దేవుడి చిత్తం అంటే ఏంటి? ఏం చెప్పాను మరి చెప్పాలి కదా, చెప్పనా వద్దా? ఎబ్రిల్ రాసిన పత్రిక ప్రార్థన చేస్తాను. ఎబ్రిల్ రాసిన పత్రిక
10:36 వాక్యం. ఎలాగనగా ఉమ్. మీరు ఖైదులో ఉమ్. ఉన్నవారిని కరుణించి క్షమించండి. పేతురుకు రాసిన మొదటి పత్రిక 2:15 వాక్యం. త్వరగా టైం అయిపోయింది. 2 minutes ఉన్న టైం. 2:15. ఎలాగనగా మీరు ఇప్పుడు యుక్త ప్రవర్తన గలవారై. అజ్ఞానముగా మాట్లాడు ఆ. దేవుని చిత్తము. 4వది, మొదటిది ఏంటంట దేవుని చిత్తం అంటే పరిశుద్ధంగా జీవించడమే దేవుని చిత్తం. రెండోది శరీరాన్ని కాపాడుకుంటే దేవుని చిత్తం. మూడోది 4వది ఏంటంట మూర్ఖుల నోరు మూసుకున్నటయే. అంటే అర్థం ఏంటంటే ఇందా చెప్పేశాను, మాట్లాడకూడని మాటలు మాట్లాడకపోవడమే దేవుని చిత్తం. మాట్లాడకపోవడమే ఏదైతే కొన్నిసార్లు అంత బాగా జరుగుతుందండి. అమ్మయ్యా ఈ కార్యక్రమం అంతా బాగా జరిగింది అనుకుంటాం. ఎంత బాగా జరిగింది అనుకుంటాం. ఎవడో ఒకడు వచ్చి ఏం చేస్తాడు తెలిసిన, రే సాంబార్లో ఎప్పుడు ఉప్పు లేదంటాడు. ఎప్పుడు మా గణేష్ లాంటి వాళ్ళు వచ్చి ఏదైతే ఎలాగంటా అందరు తినేశారు, లాస్ట్ బంతి కూడా కాదు, మనమే ఉన్నాం, ఇప్పుడు ఎవరు చెప్పలేదు, నువ్వు ఉప్పు లేదంటే ఏంటి అని అన్నాడు. నీకేం తెలిసిరా ఉప్పు మొక్కవాడా అంటాడు. అంతే, గణేష్ గారి కోపం వచ్చేస్తుంది, ఆడి కోపం వచ్చేది, ఇద్దరు కొట్టుకుంటారు. ఇద్దరు కొట్టుకుని ఏం చేస్తారు, ఆడవో 10 వైపు ఏడవో 10 వైపు చేస్తారు. మొత్తం ఏమైపోద్ది, పెళ్లి బాగానే జరిగింది. కానీ అందుకే మూర్ఖుల నోరు ముయ్యటే స్తోత్రం. ఒకలాగ నీ మాట మాట్లాడితే కలిపే విధంగా ఉండాలి కానీ విడదీసే విధంగా ఉండకూడదు. ఒకలాగ విడదీసే విధంగా ఉంటే మాత్రం మౌనంగా ఉండాలి. కొంతమంది అత్తలు ఉంటారు, అందరు అత్తలు కాదండి, కొంతమంది అత్తలు ఏమిటో తెలిసిన అరే మీ ఆవిడ కొంచెం, మళ్ళీ అత్త వెళ్ళి వాళ్ళ కోడల దగ్గర మీ ఆయన కొంచెం అయిపోయింది అంతా. రాత్రి కొడిసేస్తారు, పొద్దున్న టీ ఎవరు కాఫీ ఎవరు, మెడమకం ఈవిడ మాత్రం నా సంఖ్యాటంలో దుఃఖంలన్నీ మా అయిపోయిన పాట పాడుతుంది. నేను ఏమంటాను తెలుసా, అత్త అయినా కోడలైనా తండ్రి అయినా అల్లుడైనా కొడుకైనా మాట మాట్లాడితే మాట కలిపే విధంగా ఉండాలి కానీ మాట మాట్లాడితే విడదీసే విధంగా ఉంది. అందుకే మూర్ఖుల నోరు మూయటయే దేవుని చిత్తము. చివరిగా మరి ఏం చేయను బోల్డ్ అంత సబ్జెక్ట్ ఉంది, అంతా మేము ఏదైనాను కదా, ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. ఏప్రిల్ రాసిన పత్రిక 10:36 వాక్యం. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారే వాగ్దానం పొంది. ఇప్పుడు ఏమంటున్నాడంటే దేవుని చిత్తం అంటే 4 విషయాలు చెప్పారు. దేవుని చిత్తం అంటే 4 విషయాలు. ఇప్పుడు ఇవన్నీ మీ జీవితంలో నెరవేరాలంటే ఓర్పు కలిగి ఉండుటయే దేవుని చిత్తము. ఈరోజు నేను అంటాను, ఓర్పు ఉందా? భర్త ఏదైనా ఒక మాట అన్నప్పుడు మౌనంగా ఉండగలుగుతున్నావా? భార్య ఏదైనా ఒక మాట అన్నప్పుడు నువ్వు మౌనంగా ఉండగలుగుతున్నావా? నీ తల్లిదండ్రులు ఏదైనా ఒక మాట అన్నప్పుడు మౌనంగా ఉండగలుగుతున్నావా? పాస్టర్ గారు ఏదైనా సరే దీవించును కాకంటే ఆమె అంటావు, దేవుని తోలు తీసేస్తాడు. ఆదివారం ఆరాధన వెళ్ళదంటే సెప్టింగ్ చేస్తాడు. ఎండి పాటరా ఈ చర్చికి రాను, ఈ చర్చి అనేటి ఉంటా, చుట్టు చోట చర్చి లేదా, ఈ వెనక గోడ చోటు చర్చి లేదా? నేను అంటాను, ఎక్కడైతే ఖడ్గం కత్తుంటుందో అక్కడ కోయబడుతుంది. స్తోత్రం, కోయబడుతుంది. రెండు మేలుకి 2 ఉపయోగకరంగా కూడా ఉంటుంది. స్తోత్రం. బైబిల్లో 2 అంచులు గల ఖడ్గం ఎక్కడ ఏది ఆదరించాలో ఒక పక్క ఆదరిస్తుంది, ఇంకో పక్క ఎక్కడ తోలు ఒడిసేయాలో తోలు ఒడుస్తుంది. అందుకే ఈరోజు నేను అంటాను, మీరు దేవుని వాగ్దానం పొందుకోవాలంటే దేవుని చిత్త ప్రకారంగా ఓర్పుతో ఉండండి. తప్పకుండా దేవుడు మీ పట్ల కార్యాలు చేస్తాడు. చాలా విషయాలు ఉన్నాయి కానీ టైం లేదు. చాలా టైం ఇచ్చారు నిజంగా, కానీ ఇంకా ఉంది. నాలంటే 2-3 గంటలైనా ఇవ్వాలి. స్తోత్రం. 2-3 గంటలంటే మీరు పరదేశంలో మిగిలారా? కానీ గొడవ అంతా ఎందుకంటారు? ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేయండి వాక్యం కొరకు. ఏ వాక్యం అయితే విన్నావో దానికోసమే ప్రార్థించండి. అయ్యా నీ చిత్త ప్రకారంగా జీవిస్తే నేను నిలిచి ఉంటానంట. నీ చిత్త ప్రకారంగా నేను జీవిస్తే
నా ప్రార్థన వింటావట. అసలు నీ చిత్తం అంటే ఏమిటో 4 విషయాలు మాట్లాడు. 4 విషయాలు మాట్లాడు. 4 విషయాలు మాట్లాడు. ఇది నీ చిత్తం. పై 2 నా జీవితంలో జరగాలన్నా